బిగ్ బాస్ హౌస్లో ఎంతమంది ఉన్నా, ఎంతమంది ఆట ఆడినా చివరికి గెలిచేది ఒక్కడే. కాబట్టి ఆటలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిని ఓడించాలని అనుకుంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ రణరంగంలో 7 మాత్రమే మిగిలారు. వీళ్ళల్లో 5 టాప్ 5కి వెళ్తుండగా ఆల్రెడీ కళ్యాణ్ బడాలా టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్గా జెండా పాతేశాడు. ఇక టాప్ 5లో 4 మాత్రమే ఛాన్స్ ఉండగా 7 పోటీ పడుతున్నారు. కళ్యాణ్ ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళాడు కాబట్టి ఈ 6 మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇక ఈ వారంలో ఓటు అప్పీల్ కోసం ముందే ఆటని ఆసక్తికరంగా మార్చేశాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్లో నెంబర్ గేమ్ నువ్వా నేనా అంటూ సాగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఇంటి సభ్యుల్ని బండాట ఆడిస్తున్నాడు బిగ్ బాస్. ఒక్కొక్కరికి ఒక్కో తోపుడు బండి ఇచ్చి దానిపై ఒకటి కొండలను పెట్టి వాటిని దొర్లించుకుంటూ గమ్యస్థానాలు చేరాలి. అయితే ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఇమ్మాన్యుయల్ ఇచ్చి పాడేస్తుంటాడు కాబట్టి ఈ టాస్క్లో కూడా దూకుడు చూపించాడు. అయితే ఇంటి సభ్యుల మధ్య ఫిట్టింగ్ పెట్టేశాడు బిగ్ బాస్. తర్వాత టాస్క్లో పాల్గొనకుండా చేయడానికి మీలో ఒకరిని ఎంచుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. మీరు ఎన్నుకున్న సభ్యుడు తర్వాత యుద్ధంలో పాల్గొనని కారణం చేత అతనికి 0 స్కోర్ మాత్రం లభిస్తుంది అని మెలికి పెట్టాడు బిగ్ బాస్. దీంతో తనూజ డ్యూటీ ఎక్కేసింది. మీ మైండ్లో ఒక పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళ పేరు చెప్పండి అంటూ వాదన దిగింది. దాంతోపాటు ఆట నుంచి ఇమ్మాన్యుయల్ని తప్పించడంలో భాగంగా సంజనాతో అతని పేరు చెప్పమని కోరిందట తనూజ. అయితే ఈ విషయాన్ని నేరుగా వెళ్ళి ఇమ్మాన్యుయల్తో చెప్పేసింది సంజన. దాంతో వాళ్ళ మధ్య రచ్చ రేగింది. మీ కత్తి ఆపుకున్నప్పుడు వేరే వాళ్ళ కత్తి వచ్చి నాకు తగులుతుంది. మీ కత్తి వెళ్ళి వేరే వాళ్ళ కత్తితో ఢీ కొట్టాలి అని సంజనాకి హితబోధం చేస్తున్నాడు ఇమ్మాన్యుయల్. మధ్యలో ఇమ్మాన్యుయల్ బర్న్ని తీసేయమన్నాడని తెలియడంతో బర్న్ దూసుకు వెళ్ళాడు. ఎడిటర్ మామ అయితే ఈ క్లిప్ని భలే కట్ చేశాడు. ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చాడు. నేను మిమ్మల్ని తీసేయమని చెప్పలేదన్నా, మిమ్మల్ని టార్గెట్ చేయడం లేదు అని ఇమ్మాన్యుయల్ చెప్తుంటే లేదు నా పేరే వచ్చిందంటూ గొడవకు దిగాడు భరణి. మీరు నలుగురు ఒకటయ్యి నన్ను తప్పించాలని చూస్తే నాకు ఎలా ఉంటుందంటూ ఇమ్మాన్యుయల్ వాదిస్తున్నాడు. అయితే రితు వెళ్ళిపోయిన తర్వాత డిమాండ్ పవన్, సంజన ఇమ్మూలతో క్లోజ్గా ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి గట్టిగానే టెండర్ పెట్టబోతున్నారు ఈ టాస్క్లో. తనూజ ఇచ్చిన మాస్టర్ స్కోర్ హౌస్లో వాళ్ళంతా అల్లాడిపోయారు. ప్రస్తుతం లీడర్ పాయింట్లో 150 పాయింట్లతో ఇమ్ము టాప్ 1లో ఉండగా డిమాండ్ 120, సుమన్ శెట్టి 90, తనూజ 90, భరణి 90, సంజన 80 పాయింట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక మరో ప్రోమోలో ఇంటి సభ్యులు అందరూ కలిసి తర్వాత యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఎవరిని తప్పిస్తున్నారు అని అడిగాడు బిగ్ బాస్. అప్పటికే అందరూ తెగ చర్చలు చేసి ఇమ్ముని తీసేయాలని డిసైడ్ అయ్యారు. సుమాన్ లేచి ఇమ్ము పేరు చెప్పాడు. తర్వాత భరణ్ కూడా అదే పని చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైయెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళని నేను ఈ గేమ్ నుంచి తప్పిస్తున్నాను, ఎందుకంటే ఇమ్మాన్యుయల్ టాస్క్ పరంగా కూడా బాగా ఆడతాడు, మళ్ళీ కంబ్యాక్ చేయగలడు అంటూ భరణి చెప్పుకొచ్చాడు. ఒకవేళ కలిసి రాక నేను కంబ్యాక్ చేయకుండా లిస్ట్లో ఉండి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే ఒక హగ్ ఇచ్చి టాటా బాయ్ బాయ్ చెప్తారు అంతేనా అంటూ ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత సంజన మాత్రం ఆట మార్చింది. హౌస్లో టఫెస్ట్ కాంపిటీషన్, ఇంట్లో డిమాండ్ ఇమ్ము ఇద్దరిలో ఒకరి పేరు చెప్పాలి కాబట్టి నేను డిమాండ్ పేరు చెప్తాను అని సంజన తన వెర్షన్ చెప్పింది. తన దగ్గర హైయెస్ట్ స్కోర్ ఉంది కాబట్టి నేను ఇమ్మాన్యుయల్ని సెలెక్ట్ చేస్తున్నా అంటూ తనూజ తన పాయింట్ పెట్టింది. డిమాండ్ కూడా సంజన గారి పేరు చెప్పి షాక్ ఇచ్చాడు. కాంపిటీషన్ అన్నప్పుడు కాంపిటేటర్స్తో ఆడదాం అనుకుంటున్నా అని చెప్పి అది ఫెయిర్ ఛాన్స్ అనుకుంటున్నానని చెప్పి డిమాండ్ చెప్పాడు. నేను లేనప్పుడు నేను కళ్యాణ్ కూడా సంజనానే సెలెక్ట్ చేసి ఉండాలనుకుంటున్నాను. నేను లేనప్పుడు నేను సపోర్ట్ చేసేవాళ్ళు మోస్ట్ డిజర్వింగ్ ఉండాలని కళ్యాణ్ అన్నాడు. కాబట్టి నేను సంజన గారిని సెలెక్ట్ చేస్తున్నానని కళ్యాణ్ చెప్పాడు. అప్పుడు ఇమ్ము సంజన గారితో అంటాడనమాట, నేను ఇది జరుగుద్దనే మీ ఒక్క ఓటు చాలా ముఖ్యమని చెప్పుకుంటూ వచ్చాను. నేను బెదిరించానని మీరు అనుకున్నారని ఇమ్మాన్యుయల్ చెప్పాడు. మీరు మీ ఓటు వేయండి చూస్తా అంటూ సంజన ఇమ్మాన్యుయల్తో అంది. దానికి ఇమ్ము గేమ్లో నేనుండాలా మీరుండాలా అంటే నేనేం ఆలోచిస్తాను చెప్పండి అని ఇండైరెక్ట్గా సంజనానే సెలెక్ట్ చేస్తానని చెప్పేశాడు. దీంతో బిగ్ బాస్ ఐఎమ్ సారీ, నేను నా ఓటును మార్చి ఇమ్మాన్యుయల్కి ఓటు వేస్తానంటూ సంజన షాక్ ఇచ్చింది. అలాగైతే బిగ్ బాస్ నేను నా ఓటుని ఇమ్మాన్యుయల్కి మార్చి సంజన గారికి వేస్తున్నానని తనూజ అంతకన్నా పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో అక్కడ మాటిచ్చావు కదా, గుడ్డుగా మాటిచ్చావా అని సంజన ఫైర్ అయింది. దానికి తనూజ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇమ్మాన్యుయల్ని తీయలేను, నామినేట్ చేయలేను అని అంత మాట అనేసి ఇప్పుడు డిమాండ్ కాదు ఇమ్మాన్యుయల్ అని మీరు మార్చినప్పుడు నేను మారిస్తే తప్పే ఉంది అని తనూజ గట్టిగా అరిచింది. నన్ను నేను కాపాడుకున్నాను, నీకులా చేయలేదంటూ సంజన చెప్పింది. నేను ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాను, అందుకే నేను ఇమ్యూన్ చేయట్లేదు, తనూజన్కు వేశాను అన్నప్పుడు కనిపిస్తుంది ట్రోఫీ అని తనూజ గట్టిగా వెక్కిరించింది. తనూజ నీకు నన్ను తీయాలని ఉంది, గోల్డెన్ ఛాన్స్, నో బాల్లో 6 కొట్టు, వావ్ వాట్ ఏ పర్ఫార్మెన్స్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9 ఇదే అంటూ సంజన అంది.